మెంతికూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, ఒక కట్ట మెంతికూర, 2 టమాటాలు, 4-5 పచ్చిమిర్చి, రుచికి కొత్తిమీర, కొంచెం చింతపండు, ఉప్పు. ఫస్ట్ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని దాన్ని గిన్నెలో పోసుకొని బాగా కడుక్కొని 2-3 సార్లు నానబెట్టి ఉంచాలి. అరగంట సేపు నానబెట్టి ఉంచిన కందిపప్పుని తీసుకొని వెళ్ళి ఇలా పొయ్యి మీద పెట్టి ఒక కాసేపు ఉడకనిచ్చిన తర్వాత మనం ఇక్కడ తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, టమాటోలు, ఒలుచుకున్న మెంతికూర ఈ పప్పులో వేయాలన్నమాట. కొంచెం ఉడికిన తర్వాత దీనిలోకి మనం ముందరగా తరిగి పెట్టుకున్న ఈ టమాటాలు కూడా వేయాలి. మెంతికూర పప్పుకి టమాటా వేస్తే చాలా రుచిగా ఉంటుంది. పావు గంట సేపు ఉడికిన తర్వాత కాస్త చింతపండు రసం వేసుకోవాలి. ఒక్క 5 నిమిషాలు ఉడకనిచ్చి దీనిలో తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు, 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను నేను. ఎండుకారం కూడా చాలా కొంచెం వేస్తున్నాను, ఒక పావు స్పూన్ వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత దీనిలోకి పోపు వేసుకోవాలి. దీన్ని తీసుకొని మనం ఉడికించుకున్న పప్పులో వేసి వెంటనే మూత పెట్టేసేయాలి. కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవాలి. రుచికరమైన మెంతికూర పప్పు రెడీ.